పిల్లలారా, ఈ సమాజాన్ని తిత్తి పూచి మీ మీద ఉంది, కాదనకండి. మీరే ఆలోచించండి. మొత్తం భారతదేశాన్ని రక్షించడానికి, భారతదేశంలో ఉన్న మనుషుల్ని రక్షించడానికి, అన్ని ప్రాణులు, మనుషుల్ని కాదు అన్ని ప్రాణుల్ని రక్షించడానికి అక్కడ బార్డర్లో, భారత బార్డర్లో ఎవరుంటున్నారు? వాళ్ళు దేవుళ్ళే. మనల్ని శత్రువుల నుంచి కాపాడుతూ ఉంటారు. అక్కడ ఉన్న ఫోర్స్, సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళు ఒకలా దేవుడు. వాళ్ళు చూస్తున్నారా? మేము ఒక కులాన్ని కాపాడకూడదు, ఈ కులం కోసం మేమెందుకు కాపాడాలి? అక్కడ ఎంతమంది కులాలు ఉంటున్నారో, ఎన్ని ధర్మాలు పాటించే వాళ్ళు ఉంటున్నారో, మీ ప్రకారం ఎంతమంది మతస్థులు ఉంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? దేన్ని వాళ్ళ లక్ష్య పెట్టరు. వాళ్ళ గోల్ ఒకటే టార్గెట్, ఈ దేశాన్ని రక్షించాలి శత్రువుల నుంచి. వాళ్ళకి కులం మతం భేదం ఏమీ ఉండదు. అందుకే దేశంలో, ఏ దేశంలో అయినా అత్యధికంగా గౌరవించేది సైనికుల్ని. దేశం కోసం పోరాడే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ తో సమాధి చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారు కదా, చాలా మంది చూసే ఉంటారు. మినిస్టర్స్ వాళ్ళు సైనికులు. ఒక చిన్న ఉద్యోగి, అందులో ఒక చిన్న సైనికుడు చనిపోయినా అతన్ని బాక్స్లో పెట్టి మర్యాదగా ఇంటికి తీసుకొచ్చి పోలీస్ బందోబస్తు తుపాకీలు పేల్చి సన్మానిస్తారు. ఎంత గౌరవిస్తారు. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ భార్యకి కానీ ఎంత గౌరవం. ఎందుకు? వాళ్ళ జాతి, ధర్మం, మతం ఏమి చూడరు. మనిషిని జస్ట్ మనిషిగా ఆలోచించి దేశాన్ని రక్షించాలి, ప్రతి మనిషిని నేను రక్షించాలి. అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు కూడా, బార్డర్ లో ఉన్న వాళ్ళకు కూడా ఏ తేడాలో ఉండవు. పంజాబీ వెళ్తాడు, బీహారీ వెళ్తాడు, తెలుగువాడు వెళ్తాడు, మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన అందరూ వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు యునైట్ అవుతారు. ఒక్కటే వాళ్ళ ధర్మం, ఒకటే రక్షణ, సెక్యూరిటీ ఫోర్స్. ఎంత గ్రేట్. రాత్రనక పగలనక ఎవరి కోసం కష్టపడుతున్నారు? మన దేశంలో శాంతి భద్రత ఉండడానికి కదా కష్టపడుతున్నారు. ఈ దేశంలో ప్రతి మనిషి ప్రశాంతంగా రాత్రిపూట పడుకుంటున్నారంటే వాళ్ళ బట్టే కదా. ఆలోచిస్తున్నారా? వీళ్ళ క్రిస్టియన్స్, వీళ్ళు చంపేయాలి, ఎవడో శత్రువు వాళ్ళ పంపించేద్దాం, వాళ్ళు చంపేయాలి, వీడు చిన్నవాడు కులం తక్కువడు, వీడు చంపని, వాడొచ్చి చంపేయాలి అని చేస్తున్నాడా? వాళ్ళ డ్యూటీ, వాళ్ళకి దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళ డ్యూటీని వాళ్ళు ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు. మన కోసం, మన ప్రాణాలు కాపాడడానికి, మన పిల్లల్ని, మన ప్రతి ఒక్కరిని కాపాడడానికి. మన హాయిగా ఏసీలో నిద్రపోతున్నామంటే ఇవాళ వాళ్ళ బట్టి. వాళ్ళకి మొత్తం దేశం గౌరవిస్తుంది. వాళ్ళలో తక్కువ చదువుకున్న ఉండొచ్చు, తక్కువ కులం వస్తుండొచ్చు. మీ బట్టి, మీ ప్రకారం. నేను చెప్పాను కదా, అసలు కులమే లేదని. మీ ప్రకారం ఇప్పటికైనా మారితే మంచిది, మీ మనసులో తీసేస్తే మంచిది. బట్ ఇప్పటికీ చాలా మంది నాకు చెప్తున్నారు, వాళ్ళకి కొంచెమైనా కనువిప్పు కలిగితే చాలు. ఇంత చెప్పిన తర్వాత గోడతోనో ఎవరితో కాదు, మనుషులతోనే మాట్లాడుతున్నాను, మనుషులకే చెప్తున్నాను నేను ఇవన్నీ. మిమ్మల్ని కాపాడటానికి అక్కడ ఏమీ ఆలోచించట్లేదు, వాళ్ళది ఒకటే. మరి అలాంటప్పుడు భారతదేశంలో ఉన్నోళ్ళు ఎందుకు వాళ్ళలాగా ఆలోచించరు? ప్రతి ఒక్కరిని రక్షించడం నా ధర్మం అని ఎందుకు ఆలోచించరు? నేవీలో, ఆర్మీలో, మిలిటరీలో ఉన్న వాళ్ళని దేశం అంతా గౌరవిస్తుంది. ఎంతో రెస్పెక్ట్ వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా పేరు. నేవీయా, ఆర్మీయా, మిలిటరీయా, చాలా గ్రేట్. ఎందుకంత విలువ వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళ మతము, కులము ఏవి చూడరు. వాళ్ళు ఏమి చూడరు, అసలు పట్టించుకోరు. వాళ్ళది ఒకటే టార్గెట్, దేశం కోసం మేము పోరాడాలి. అక్కడ అందరూ పోరాడతారు. మీ ప్రకారం అందరు కులస్తులు, అందరు జాతులు, అందరు ధర్మాలు, అందరు దేవుని ప్రతి ఒక్కరూ, క్రిస్టియన్స్, హిందూ, ముస్లిం అందరు అక్కడ.
మరి వాళ్ళు ఆ భేదాలు వస్తే వాళ్ళు అక్కడ మన దేశాన్ని కాపాడగలరా? ఎప్పుడో దేశం మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోను మన భారతీయులంతా కుక్క చావులే. అది ఎందుకు ఆలోచించరు? ఎవరి వ్యవస్థని, ఎవరి పనులని వాళ్ళు సక్రమంగా దైవత్వంతో నిర్వహిస్తే అసలు దేశం ఎంత బాగుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. నేను ఇతర దేశాలకు వెళ్ళి చూసొచ్చాను, అబ్రాడ్. అక్కడ వెళ్ళాక ఇక్కడికి రాకపోతే ఎంత ప్రశాంతతో. అసలు దారిలో బండి హార్న్ కొడితే వాళ్ళకి ఫైన్ పడుతుంది. హార్న్ అంటే ఎంత సిస్టమేటిక్ గా అక్కడ జనాలు నడుచుకుంటారు. ఒకరిని ఒకరు చూసారంటే హాయ్ హలో అనుకుని వెళ్ళిపోవడమే. ఎవరో ఏంటో అడగరు, అసలు వాడికి అవసరం లేదు మనిషికి, అంతే. అందుకే అంత డెవలప్ అయ్యాయి ఆ కంట్రీస్. మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రలో ఉన్నంత చెత్త ఏ స్టేట్ లో కూడా లేదు, ఏ కంట్రీలో అస్సలు లేదు. మరి ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఏం చేయబోతున్నారు ఈ దేశాన్ని? ఒకనొకప్పుడు ఎంతో గౌరవించేవారి దేశవాసులు. భారతీయుడా, వీళ్ళంతా వేరే వేరే అయినా కలిసే ఉంటారు. వీళ్ళు అస్సలు కులాలు మతాలు భేదాలు ఉన్నా కానీ వీళ్ళు అలా చూసుకోరు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు అనేవాళ్ళు ఈ రోజు భారతీయుడా వాళ్ళ కంపుడు, వాళ్ళు ఎక్కడికున్న చెత్త ఆలోచనలే. వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా వీళ్ళు అసలు సరిగ్గా ఉండరు, వీళ్ళ మైండ్ సెట్ బాగాలేదంటారు అంతే. కొంతమంది వలన